లోకల్ బాడీ ఎలక్షన్స్ పై అధికార పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె సికింద్రాబాద్ చేరుకునున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ పై అధికార పార్టీ దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఇవాళ హైదరాబాద్ కు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆమె సికింద్రాబాద్ చేరుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కసరత్తు ముమ్మరం చేశారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ గెలుపు బాధ్యతను ఇన్ఛార్జి మంత్రులకు అప్పగించారు. ఇన్ఛార్జి మంత్రులుగా పొన్నం ప్రభాకర్, వివేక్, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థి ఎంపిక హైకమాండ్ నిర్ణయమని ఆయన అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకునింది కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి పథకాలతో పాటు అలాగే గత కొన్ని ఏళ్లుగా కూడా కాంగ్రెస్ కి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ చేతుల్లో లేదు, బీఆర్ చేతుల్లోనే ఉంది. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని జూబ్లీహిల్స్ స్థానాన్ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలనుకోవడంలోనే ఇన్ఛార్జ్ మంత్రులుగా 3 నియమించింది. బీసీ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే వివేక్ వెంకటస్వామి, ఈ 3 కూడా నియమించినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. మాగంటి గోపీనాథ్ మరణానంతరం తన సతీమణిని అఫీషియల్ గా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా అయితే నిలబెట్టడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అభ్యర్థి ఖరారు చేయలేదు. అలాగే అక్కడ ఉన్నటువంటి బూత్ పోల్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సెగ్మెంట్ లోనూ చాలా వరకు కూడా కసరత్తులు అయితే చేస్తూ వస్తుంది. ఫైనల్లీ ఏదైతే ఉప ఎన్నికకు ముందుకు వెళ్లే సమయంలో అప్పుడు అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ లోపు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అభ్యర్థికి సంబంధించి అలాగే ఏదైతే జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి జనాభాకి సంబంధించి బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, అలాగే ఎస్సీ ఎస్టీలు మొత్తం బీసీ 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా ఇందులోకి ఇంక్లూడ్ చేస్తూ ఎన్నికలకు ముందుకు వెళ్లాలన్న అంశంతో ఉంది. కాబట్టి ఈ అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ సర్కార్ పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఫుట్ వర్క్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ విస్తృత స్థాయిలో ఎక్కడికక్కడ శంకుస్థాపనలు కావచ్చు, అలాగే సమస్యలకి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా పొన్నం ప్రభాకర్ విస్తృత స్థాయిగా పర్యటిస్తున్నారు. రెహమత్ నగర్ దగ్గర నుంచి యూసఫ్ కూడా వరకు ఈ రోజు చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా మనం బేరీజ్ వేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ మీద ఫోకస్ చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఏ సమస్యలు ఉన్నాయి వీటన్నిటి కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి దగ్గర ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఎలాగైనా సరే ఈ నియోజకవర్గం మొత్తం కూడా కైవసం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అన్ని కూడా రోడ్ల మరమ్మతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి సమస్యని అక్కడికక్కడే సాల్ట్ అవుట్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈసారి ఎలాగైనా సరే జూబ్లీహిల్స్ ని కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా ఈ నియోజకవర్గం దగ్గర నుంచి బీసీ మంత్రికే ఇప్పటి వరకు కూడా బీసీ అభ్యర్థికే ఖచ్చితంగా అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరిని అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. కాబట్టి ఎవరిని
అభ్యర్థిగా ఖరారు చేస్తారు. అలాగే ఫర్దర్ ఏదైతే ఎన్నికలకు ముందుకు వెళ్లే సమయంలో ఎలాంటి కసరత్తులు చేయాలి, మొత్తం మీద చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో కూడా జల్లెడ పడుతున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క చోట కూడా బూత్ స్థాయి దగ్గర నుంచి చాలా వరకు కూడా కేడర్ మొత్తాన్ని కూడా బలోపేతం చేశారు. ప్రతి ఒక్క చోట కూడా ఒక్కొక్క సెగ్మెంట్ లో కూడా ఎలా ఎన్నికల్ని నిర్వహించాలి, ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్కడ తలెత్తేటటువంటి సమస్యలు ఏంటి, అలాగే ప్రజలకి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవాళే చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఒక్కొక్కటిగా ఏదైతే రెహమత్ దగ్గర నుంచి అలాగే ఎస్ఆర్ నగర్ దగ్గర నుంచి ప్రతి ఒక్క చోట ఎర్రగడ్డలో ఓపెనింగ్స్ కి సంబంధించి రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.